చదవబడిన వాక్యాన్ని బట్టి దేవుని యొక్క గుణాతిశయములను, దేవుని యొక్క గుణ లక్షణాలను, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గుణ లక్షణాలను ప్రచురము చేయటానికి, నలుగురికి తెలియజెప్పడానికే దేవుడు మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. అందరూ చప్పుళ్ళు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మనమంతా కూడా గణపరుచుకుందాం. హల్లెలూయా. మనందరము దేన్ని ప్రచురము చేయాలంట? ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయాలి, అందరికీ తెలియజేయాలి, అందరికీ తెలియజెప్పాలి. అసలు ఆయన గుణ లక్షణాలు ఏంటండి? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అవర్ గాడ్? మన దేవుడు ఆయన పరిశుద్ధుడు, మన దేవుడు ఆయన పవిత్రుడు, మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు క్షమించేటటువంటి లక్షణం కలిగినటువంటి దేవుడు, మన దేవుడు తగ్గించుకున్నటువంటి వాడు, మన దేవుడు ప్రాణం పెట్టాడు, మన దేవుడు రక్తాన్ని కార్చాడు, మన దేవుడు మనందరిని కూడంట చీకటిలో ఉన్న మనలను వెలుగులోను తీసుకొచ్చాడు. మన కోసం ఆయనంట నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధమైన పట్టణాన్ని నిర్మించబోతా ఉన్నాడు. ఆయన ప్రేమించేవాడు, జాలి చూపించేవాడు, కరుణ చూపించేవాడు, ఆయన వాత్సల్యత చూపించేవాడు, ఆయన త్రోసేసేవాడు కాదు. ఆయన వాత్సల్యతను చూపిస్తూ నిరంతరం మన మీద తన కృపాతిశయములను ఉంచి నడిపించే దేవుడు. ఆ లక్షణాలన్నిటిని కూడా అంట